నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో అరాచకపు పాలన కొనసాగుతోంది. వైసీపీ సోషల్ మీడియా నాయకులపై అక్రమ కేసుల సందర్భంగా పార్టీ నేతల ఆగ్రహం. కడప అమీన్పీర్ దర్గాను దర్శించుకోవడం సంతోషదాయకం. దర్గాలో ప్రార్థనల సందర్భంగా పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి వెల్లడి. సీమలోని వివిధ సంస్థలను అమరావతికి తరలించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే తిరుగుబాటు తప్పదని ఆర్సీపీ సిపిఐ నేతల హెచ్చరిక. అయ్యప్ప స్వామి ఆశీస్సులతో పాటు పెద్ద దర్గా గురువుల ఆశీస్సులు కూడా తనకు ఎల్లప్పుడూ ఉంటాయని భావిస్తున్నట్లు ప్రముఖ సినీ హీరో రామ్ చరణ్ తేజ్ పేర్కొన్నారు. కడప పెద్ద దర్గా ఉర్సు ఉత్సవాలలో రామ్ చరణ్ తేజ్ పాల్గొన్నారు. దర్గాకు చేరుకున్న రామ్ చరణ్ తేజ్కు దర్గా ప్రతినిధులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం దర్గా గురువుల దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలను అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 12 ఏళ్ల క్రితం తాను కడప పెద్ద దర్గాకు రావడం జరిగిందని, మగధీర సినిమా రిలీజ్కు ఒకరోజు ముందు ఇక్కడికి వచ్చినట్లు ఆయన తెలిపారు. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మీ అందరికీ తెలిసిందేనన్నారు. ఈ దర్గా గురువుల రుణం తీర్చుకోలేనిదని, ఈ దర్గా దర్శనం తనకు అత్యంత ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పారు. నాన్న చిరంజీవి కూడా మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చారని, ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఉందన్నారు. తాను నటించిన బుచ్చిబాబు సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారని, ఆయన దర్గాకు వెళ్లాలని సూచించడంతో 3 నెలల క్రితం తనకు దర్గాకు వెళ్లమని చెప్పడం జరిగిందన్నారు. అయ్యప్ప మాలలో ఉన్న ఇచ్చిన మాట కోసం దర్గాకు వచ్చినట్లు ఆయన వివరించారు. అనంతరం రామ్ చరణ్ తేజ్ దర్గా ఆవరణలో జరిగిన అంతర్జాతీయ కవి సమ్మేళనంలో అతిథిగా పాల్గొని పీఠాధిపతి ఆశీస్సులను పొందారు. ఈ కార్యక్రమంలో దర్గా ప్రతినిధులు, భక్తులు పెద్ద ఎత్తున చిరంజీవి అభిమానులు పాల్గొన్నారు. सरकार के नाच का मौका आपसे लिए इसके बाद जनाब निशान गोपाल पुरी साहब जो बिहार से आए हैं, इनके साथ साथ जनाब साथी साहब हैं, जनाब सरदार पुरी से मैं गुजारिश करता हूँ वो आए नाते शरीफ सुनाइए जनाब निशान गोपाल पुरी साहब। అందరికీ సలాం, అందరికీ నమస్కారం. ఇండియాలో తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ దర్గా ఈ వేడుకలు उर्दू बहुत बहुत धन्यवाद. ఇంతమంది వస్తారు అనుకోండి, వీళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు వచ్చినది. థ్యాంక్ యూ. నేను బహుశా 12 సంవత్సరాల క్రితం మీకు వచ్చాను. చాలా ముఖ్యమైన సినిమా జనగణ నా తెలియడానికి చాలా ఉపయోగపడే సినిమా. మీ అందరూ తెలిసిన మగధీరప్పుడు రిలీజ్కి ఒక్కరోజు एक दिन पहले मैं इधर आया था और उनके ब्लेसिंग्स किया. దాని తర్వాత దర్గాలకి ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. ఇవాళ 80th
సంవత్సరం సెలబ్రేషన్ ఈ ఊళ్ళో విషయాన్ని పిలిచినందుకు చాలా ఆనందపడ్డాను. ఇక్కడ 400 సంవత్సరాల చరిత్ర ఉన్న ఒక దర్గా, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దాదాపుగా వీళ్ళందరూ ఇక్కడ మౌలాగా పీఠాధిపతిగా ఉన్నారు. ముఖ్యమైన మాట నేను చెప్పాలి, బహుశా ఎక్కడ జరగలేదు. పెళ్లి 12వ సంవత్సరం 12వ పీఠాధిపతిగా మన మాలిక్ గారు 11వ సంవత్సరం 11వ పీఠాధిపతిగా ఆయన ఎదుర్కొన్నారు. సో ఇలాంటి అదృష్టం వారిని కలిసి అదృష్టం కలిసినందుకు మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. నేనే కాదు, నాన్నగారు కూడా ఎన్నో సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చారు. ఎవరెవరు వచ్చారో వారిని ఎప్పుడు తిరిగి చూడలేదు. అదృష్టం కలిగిన మరొకసారి మనందరికీ థ్యాంక్స్ చెప్తూ నాకు ఇక్కడ పిలిచినందుకు మాలిక్ గారికి మరొకసారి థ్యాంక్స్. ఎందుకంటే ఈ రిక్వెస్ట్ మాలిక్ గారి దగ్గరికి నాకు ఆయన 12 సంవత్సరాల నుంచి నాకు తెలుసు. బట్ బుజ్జిబాబు సినిమాకి ఏఆర్ రెహమాన్ గారు, మ్యూజికల్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ గారు నాకు ఫోన్ చేసి శరత్ ఏం చేస్తారు ఎట్టి పరిస్థితుల్లో రావాలి అని చెప్పినప్పుడు నేను ఒక 2-3 నెలల మాట ఇచ్చాను. సో శబరిమల అయ్యేప్పటికీ ఆ మాట చాలా ముఖ్యమైన వచ్చాడు. డబుల్ బ్లెస్సింగ్స్, ఒకసారి రాయల్ స్వామి అల్లా బ్లెస్సింగ్స్ ఉన్నందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం రాయలసీమలోని వివిధ సంస్థలను అమరావతికి తరలించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆయా చర్యలను సత్వరమే ఉపసంహరించుకోవాలని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్రలు డిమాండ్ చేశారు. రాయలసీమలోని వివిధ సంస్థల తరలింపును నిరసిస్తూ కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో పలు పార్టీలు, సంస్థల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో రాయలసీమకు తీవ్ర నష్టం వాటిల్లిందని భావిస్తూ ఈ ప్రాంత ప్రజలకు కూటమి ప్రభుత్వానికి అధిక ఓట్లు, సీట్లు కట్టబెడితే జరుగుతున్న పరిస్థితులు వేరుగా కనబడుతున్నాయన్నారు. అధికారంలోకి వచ్చి 5 నెలలు గడవక ముందే కోప్పర్తిలోని ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ను తరలింపు చర్యలు చేపట్టారన్నారు. అలాగే కర్నూలులో ఏర్పాటు చేసిన మానవ హక్కుల కమిషన్ కార్యాలయం, సిబిఐ కోర్టు, విద్యుత్ నియంత్రణ మండలి కార్యాలయం, లా యూనివర్సిటీ, ఇతరత్ర న్యాయ సంబంధిత కార్యాలయాన్నింటినీ అమరావతికి తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయన్న ప్రచారం సీమవాసులకు తీవ్ర ఆందోళనకు గురి చేస్తోందన్నారు. ఈ ప్రభుత్వంపై సీమవాసులు తీవ్ర ఆగ్రహంగా ఉన్న విషయాన్ని పాలకులు గుర్తించాలన్నారు. ఇది చాలదన్నట్లుగా అత్యంత కీలకమైన రామలసీమ ప్రాంతానికి ప్రజల గుండెకాయ లాంటి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు కేంద్ర కార్యాలయాన్ని సైతం కడప నుంచి అమరావతికి తరలింపు చర్యలు చేపడుతున్నారన్న సమాచారం మరింత ఆందోళనకు గురి చేస్తోందన్నారు. ఈ ప్రాంత ప్రజల సంపదతో సృష్టించబడిన బ్యాంక్ ప్రధాన కార్యాలయం తరలింపు ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. ఇప్పటికే సీమ ప్రాంతం అన్ని విధాల అన్యాయానికి గురికాగా ప్రస్తుత ప్రభుత్వం మరోమారు సీమకు తీవ్ర అన్యాయం జరిగేలా వ్యవహరించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గత 5 సంవత్సరాల జగన్ పరిపాలనలో రాయలసీమకు తీవ్రమైన అన్యాయాలు జరిగినాయని చెప్పి ప్రజలు భావించి తెలుగుదేశం కూటమికి పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సీట్లన్నింటినీ ఏకపక్షంగా కట్టబెడితే తెలుగుదేశం పార్టీ మరింత మేలు చేస్తుందని, రాయలసీమ ప్రాంత ఈతి బాధలని, కష్టాలని, కన్నీళ్ళని తుడుస్తుందని ఆశించినాం. కానీ జరుగుతున్నది వేరుగా కనపడతా ఉన్నది. వచ్చిన 5 నెలల కాలంలోనే మొదటగానే ఎంఎస్ఎంఈ కొప్పర్తి పారిశ్రామిక వాడ నుంచి తరలిస్తానమని చెప్పారు. ఈరోజేమో చాలా సంఖ్యలో కనబడతా ఉన్నాయి. కర్నూలులో ఏర్పాటు చేసినటువంటి మానవ హక్కుల కమిషన్ కార్యాలయాన్ని, సిబిఐ కోర్టుని, విద్యుత్ నియంత్రణ మండలి కార్యాలయాన్ని, లా యూనివర్సిటీని, ఇతరత్ర న్యాయ సంబంధిత కార్యాలయాలన్నింటినీ అమరావతికి తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయన్న ప్రచారం తీవ్రమైన ఆందోళనని రాయలసీమ ప్రాంతంలో కలిగిస్తున్నది. అంతేకాకుండా రాయలసీమ ప్రాంత ప్రజలు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు ఈ ప్రభుత్వం మీద అన్న విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాను. వీటన్నింటితో పాటు పుండు మీద కారం చల్లినట్టు అత్యంత కీలకమైన రాయలసీమ ప్రాంత ప్రజలకు గుండెకాయ లాంటి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు కేంద్ర కార్యాలయాన్ని కడప నుంచి అమరావతికి తరలిస్తారన్న సమాచారం, అన్న ప్రచారం మాకు చాలా ఆందోళన కలిగిస్తూ ఉన్నది.
అసలు బ్యాంక్ కార్యకలాపాలన్నీ ఆన్లైన్లో జరుగుతున్న వేళ ఒక ప్రధానమైన బ్యాంకు, అసలు ఈ ప్రాంత ప్రజల యొక్క సంపదతో సృష్టించబడిన బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి తరలించాల్సిన అవసరం ఏముంది అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మేము ఎట్టి పరిస్థితుల్లో వీటిని సహించబోమని చెప్పదలుచుకున్నాం. అమరావతి రాజధానిని ముక్కలు చేసి తరలిస్తాం అన్నప్పుడు మీరు ఎంతైతే బాధపడ్డారో, వేదన అనుభవించినారో, ఆందోళన చెందినారో అంతకు మించిన ఆందోళన మాకుంది. ఎందుకంటే రాయలసీమ అనాదిగా మోసానికి, కుట్రలకి, అన్యాయాలకి గురైంది. నీళ్ళ విషయంలో కానీ, రైల్వేల విషయంలో కానీ, ప్రాజెక్టుల విషయంలో కానీ, పరిశ్రమల విషయంలో కానీ రాయలసీమకు జరిగినంత మోసం, అన్యాయం భారతదేశంలో ఇంకొక గడ్డకు జరగలేదు అన్న సత్యాన్ని అందరూ గుర్తించాలని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. రాయలసీమకు సంబంధించినటువంటి గతంలో నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి నికర జలాలు కావచ్చు, ప్రాజెక్టుల పూర్తి కావచ్చు, కడప ఉక్కు పరిశ్రమ కావచ్చు, పారిశ్రామిక అభివృద్ధి కావచ్చు, విభజన హామీలు కావచ్చు, వీటిలో ఏ ఒక్కటి కూడా అమలు కాకపోగా ఈ 5 మాసాల కాలంలోనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇవన్నీ తీసేసుకొని రద్దు చేస్తే రాయలసీమ ప్రాంతం ఎక్కడికి పోవాలి, ఎవరికి మొరబెట్టుకోవాలి? ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించేటటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు జిల్లాలో ఊరికి కేకలు వేసుకుంటా, అరుపులు అరుచుకుంటా, వాళ్ళ మీద వీళ్ళ మీద విమర్శలు చేసుకుంటే ఏమొస్తుంది మీకు? పోయి ఆడ చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి గట్టిగా మాట్లాడండి, అసెంబ్లీ వేదికగా చేసుకొని నిలదీయండి. ఈ ప్రాంత వాసులు ఎక్కడికి పోవాలి, ఈ ప్రాంతంలో పరిశ్రమలు పెట్టకుండా, ఈ ప్రాంతానికి నీళ్లు లేకుండా, ఈ ప్రాంతానికి నిధులు కేటాయించకపోతే ఎక్కడికి పోవాలి, ఉన్న సంస్థలన్నీ ఒకే చోట పెడితే మేము ఎక్కడికి పోవాలని గట్టిగా మాట్లాడండి. అట్లా మాట్లాడకుండా ఈడికొచ్చి కేకలేస్తే నిధులు రాబట్టకుండా ఉంటే ఏం ఉపయోగం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పైగా ఇంకొకటి ఏమంటే అపోజిషన్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే గారు, మీరు ఈ ప్రాంతానికి ఇంత అన్యాయం జరుగుతుంటే నీ సొంత నియోజకవర్గంలో 50 సీట్లు మెడికల్ కాలేజీ ప్రశ్నార్థకమైతే నువ్వు పోయి అసెంబ్లీలో పోయి మాట్లాడకుండా, నిలయకుండా నువ్వు ఇంట్లో కూర్చొని ఏడ్చుకుంటా ఉంటే ఉపయోగమేమి? కాబట్టి ఈ ప్రాంతానికి జరుగుతూ ఉన్నటువంటి అన్యాయం పైన అపోజిషన్లో ఉన్నటువంటి నాయకులు పోయి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే చరిత్ర మిమ్మల్ని వదలదు. కాబట్టి రాయలసీమ అన్ని విధాల దగాబడినటువంటి, వెనకబడినటువంటి, కరువు, వలసలు, ఆత్మహత్యలకు నిలయంగా మారినటువంటి ఈ ప్రాంతాన్ని ఏమాత్రం ఉపేక్షించినా, నిర్లక్ష్యం చేసినా, వివక్షత ప్రదర్శించినా కూడా పాలక ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడతాయని హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన కడప అమీన్పీర్ దర్గాను దర్శించుకోవడం సంతోషకరంగా ఉందని పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి తెలిపారు. పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలను పురస్కరించుకుని పిసిసి అధ్యక్షురాలు ఈరోజు దర్గా గురువులను దర్శించుకున్నారు. తొలుత దర్గాకు చేరుకున్న ఆమెకు దర్గా ప్రతినిధులు సాదర స్వాగతం పలికారు. అనంతరం దర్గాలోని ప్రధాన గురువులతో పాటు ఇతర గురువుల మజాలను దర్శింపచేశారు. అనంతరం ఆమెకు గురువుల చరిత్ర, విశిష్టతలను, ఉరుసు ఉత్సవాల నిర్వహణ గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, ఇంకా దర్గా భక్తులు పాల్గొన్నారు. चलो 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 सामने चलो जा కొంచెం సైడ్ పోయా కొంచెం లోపల చాదర్ పోవాలి లోపల రావాలి చాదర్ లోపల రావాలి మాకు మూడు
अल्लाह अकबर ला इलाहा इल्लल्लाह अल्लाह अकबर बेफजर का मासिक కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో అరాచకపు పాలన కొనసాగుతుందని వైసీపీ సోషల్ మీడియా నాయకులపై అక్రమ కేసులే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణని వైఎస్ఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషాలు తెలిపారు. కడప కేంద్ర కార్యాలయంలో రిమాండ్లో ఉన్న వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్ర రవీందర్ రెడ్డిని వారు పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదని, ప్రజలే శాశ్వతం అనేది పోలీసులు గుర్తుపెట్టుకోవాలన్నారు. ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తారా అంటూ వారు ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని, ఆ తర్వాత అందుకు 10 రెట్లు వడ్డీతో చెల్లిస్తామని స్పష్టం చేశారు. రవీందర్ రెడ్డిని పోలీసులు 3 రోజుల పాటు ముఖానికి ముసుగు వేసి నానా చిత్రహింసలకు గురి చేసి తీవ్రంగా కొట్టారన్నారు. స్టాండ్ పెట్టుకోండి అన్న. సో ఆంధ్ర రాష్ట్రంలో దుష్ట దుర్మార్గమైన పరిపాలన సాగుతోంది. భారతదేశంలో ఎక్కడా లేదు ఇక్కడ చేసినట్టు. ప్రతిపక్షాన్ని ఇంత దారుణంగా చేసిన పరిస్థితి స్వాతంత్రం వచ్చినాల నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడూ ఉన్న పరిస్థితి లేదు. చాలా దుర్మార్గం. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళను ఇబ్బంది పెట్టి, నాయకులను కష్టపెట్టి, వాళ్ళందరినీ కూడా కొన్ని చోట్ల కూనీలు జరిగి, కొన్ని చోట్ల ఊర్లు ఇడిపించి, ఫర్నిచర్ ధ్వంసం చేసి, కొన్ని వందల వేల కేసులు ఈరోజు సోషల్ మీడియా పైన. ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్సే, ఇదంతా వేరే ఏం లే. వాళ్ళు సూపర్ 6, సూపర్ 7లు అమలు చేయడం లేదు అని అడుగుతారన్న ఉద్దేశంతో ఇన్ని కార్యక్రమాలు ఈ రకంగా ప్రతి 10 రోజులకు ఒకటి, 15 రోజులకు ఒకటి కొత్తది బయటికి తీసి చేసే కార్యక్రమం. సో ఆ డైవర్షన్లో భాగంగా ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళపైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన, ఎక్స్ఎమ్మెల్యేలపైన, గతంలో ఎవరైతే ఎక్కువగా పేపర్లలో మాట్లాడింటారో వాళ్ళపైన, అందరిపైన ఎవరో ఒకరు దారుణం పోయే వాళ్ళు పోలీస్ స్టేషన్లో చిన్న కంప్లైంట్ ఇస్తారు. చిన్న కంప్లైంట్ ఇస్తే ఇమ్మీడియట్గా దానిపైన పెద్ద ఎత్తున అన్ని రకాలైన సెక్షన్లు పెట్టి వాళ్ళని లోపలేసే కార్యక్రమం చాలా దుర్మార్గం. ఇట్లా ఇది ఇంతకు 10 ఇంతలు తప్పకుండా వాళ్ళు మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం అయితే గతంలో మనం తెలుస్తోంది. డెఫినెట్గా భవిష్యత్తులో ఇదేం పర్మనెంట్ ఏం కాదు. సో తప్పకుండా అధికారులు కూడా తెలుసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఇదేం పర్మనెంట్ ప్రభుత్వం ఏం కాదు. సో దానికి ప్రభుత్వానికి వంతపాడుతూ వాళ్ళు ఇన్ని దుశ్చర్యలు పూనుకునే కార్యక్రమం జరుగుతోంది. సో వారందరికీ తప్పకుండా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకునే కార్యక్రమం జరుగుతుంది. ఎవరెవరు ఏ అధికారి ఎక్కడ ఏమేం చేశారనేది. సో డెఫినెట్గా వాళ్ళందరికీ
ఎందుకంటే జంబ్లింగ్ ఇంకా ముందేకే ఎలక్షన్ వచ్చే కార్యక్రమం జరుగుతుంది, 5 ఏళ్ళు కూడా ఉండే పరిస్థితి లేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో తప్పకుండా ఇంతకు 10 ఇంతలు మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉంటుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. సో ఈరోజు ఈ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉంటున్న వర్రా రవీంద్రారెడ్డి, సో ఆయన ఎప్పుడో 2021లో చిన్న పోస్టింగ్ పెట్టినాడన్న ఉద్దేశంతో ఈరోజు పెద్ద ఎత్తున అది కూడా షమ్మిలమ్మ గారిపైన ఇంకొకరిపైన పెట్టినారని చెప్పేసి, సో ఆయన పెట్టలే, ఆయన ఫోన్ నుంచి కానీ ఆయన దీని నుంచి కానీ వచ్చిన పరిస్థితి కాదు. అది ఎవరో వైజాగ్లో ఐటీడీపీ వాళ్ళు పోస్ట్ చేసి వీళ్ళ పేరుతో పోస్ట్ చేసి ఒక ఫేక్ దీని నుంచి చేసి అది వైరల్ చేసే కార్యక్రమం చేయడం జరిగిందన్నమాట. సో ఇవన్నీ కూడా సృష్టించేది వాళ్ళే, ఫాల్స్ న్యూస్, ఫేక్ న్యూస్ ఇవన్నీ కూడా సృష్టించేది కూడా ఐటీడీపీ వాళ్ళే. ఎందుకంటే మా నాయకుడు ఖచ్చితంగా చెప్పడం జరిగింది, సోషల్ మీడియా వాళ్ళకైతేనేమి అందరికీ అయితేనేమి, సో ఈ వల్గర్గా మాట్లాడడం కానీ, సో ఈ రకంగా మార్ఫింగ్లు చేసి పెట్టడం కానీ ఇవన్నీ కూడా చేయొద్దని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఉంది. కాబట్టి మా వాళ్ళు ఎవరు చేయరు కూడా. సో దీన్ని వాళ్ళ కుటుంబంలో కలహాలు ఉన్నాయి కదా అన్న ఉద్దేశంతో ఇంకా దాన్ని ఫ్లేరప్ చేసే కార్యక్రమంలో భాగంగానే ఈ రకంగా వైజాగ్లో ఎవరో ఐటీడీపీ వాళ్ళు చేస్తే అతన్ని అరెస్ట్ కూడా చేయడం జరిగిందన్నమాట. సో దాన్ని ఈరోజు బూచిగా చూపించే కార్యక్రమం చేయడం జరిగింది. సో దాన్ని సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి 41A నోటీస్ ఇవ్వాలా అని చెప్పి, సో అది కాకోకుండా ఇప్పుడు ఎస్సీ కేసు ఒకటి పెట్టడం జరిగిందన్నమాట ఆయన పేరుతో. అంటే ఏదో ఒక సెక్షన్లు వేసేసి లోపల వేసి దాన్ని బాగా హింసించి అన్ని రకాలుగా చేసే అంటే క్షుద్ర రాజకీయాలన్నీ కూడా చేసే కార్యక్రమం అంతా కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది. సో ఉన్నట్టుగా ఈ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉంది. జిల్లా అధ్యక్షులు పి. రవీంద్రనాథ్ రెడ్డి గారు చెప్పినట్టుగా మరి ఈ రాష్ట్రంలో ఒక అరాచక పాలన కొనసాగుతుంది. మరి ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 6 నెలల కాలంలో మరి ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, ఏదైతే సూపర్ 6 అని చెప్పి, సూపర్ 7 అని చెప్పి మరి ప్రజలకందరికీ కూడా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ 6 నెలల కాలంలో మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పి మరి సోషల్ మీడియా ద్వారా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులైతేమి మరి అనేక మంది మరి సోషల్ మీడియా ద్వారా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మరి ఈరోజు వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించడం జరుగుతుంది. మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా మనం చూస్తున్నాం, ప్రజల గురించి ఎక్కడ పట్టించుకొని పాపాన పోలేదు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఏ కోశాన కూడా ఆలోచన కూడా లేదు. మరి వాళ్ళ టార్గెట్ అంతా కూడా ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండకోకూడదు. ప్రతిపక్షానికి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా ముందుకు వచ్చి మాట్లాడకోకూడదు, ప్రతిపక్షమే లేకుండా చెయ్యాలి అనే ఆలోచనతోనే మరి ఈరోజు ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా ఒకటే కామన్ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ 6 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఎన్ని హామీలు ఇచ్చారు, మరి ఏ ఒక్క హామీ కూడా ఆయన పూర్తి చేయలేదు. ఒక్క పెన్షన్ల పెంపు ఒక్కటి మాత్రమే మరి ఆయన చేసి ఈరోజు ప్రజలకందరికీ కూడా ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చేసి ఈరోజు వాళ్ళందరినీ కూడా తొంగలో తొక్కడం జరిగింది. మరి ఈరోజు ఆ మాటే మాట్లాడడం లేదు. మరి ఈరోజు ఏం మాట్లాడినా కూడా గత ప్రభుత్వం మీద నిందలేయాలి. ఈ 6 నెలల కాలంలో మనం చూసింది ఏమంటే, ఏ మంత్రి మాట్లాడినా, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడినా, ఒక ఉప ముఖ్యమంత్రి మాట్లాడినా, ఒక సామాన్యమైన ఎమ్మెల్యే మాట్లాడినా మరి గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వం, ఇది తప్ప వాళ్ళు ఈ 6 నెలలు చేసింది శూన్యం. శనగ రైతులు కషాయాల తయారీ ద్వారా పంటలకు రక్షణ కల్పించుకోవాలని మాస్టర్ ట్రైనర్ భాస్కర్ రెడ్డి సూచించారు. పులివెందుల డివిజన్ లింగాల మండలం లొక్కలగారిపల్లె గ్రామ పంచాయతీలో మాస్టర్ ట్రైనర్ భాస్కర్ రెడ్డి రైతులకు పలు సూచనలు చేశారు. ఉదయ కృష్ణారెడ్డి అనే ప్రకృతి వ్యవసాయ రైతు వివిధ రకాల కషాయాలను, ద్రావణాలను తయారు చేయడం జరిగింది. 10 రకాల ఆకులతో వేప, కానుగ, ఉమ్మెత్త, జిల్లేడు, జామ, సీతాఫలం, మామిడి, తులసి, దానిమ్మ, నల్లేరు, ఉత్తరేణి, తంగేడు, మారేడు ఆకులను 2 కేజీల చొప్పున తీసుకు
వెల్లుల్లి, పొగాకు, అల్లం, పసుపు అన్ని ముద్దగా చేసుకుని వాటిలో 40 లీటర్ల మూత్రం జోడించి 200 లీటర్ల డ్రమ్ములు తగినంత నీళ్లు కలుపుకొని మరగబెట్టడం జరిగిందన్నారు. ముందస్తుగా తయారు చేసుకున్న ద్రావణం అన్ని రకాల కూరగాయల పంటలకు అనుకూలంగా ఉంటుందన్నారు. ఈ ద్రావణం 6 నెలల వరకు నిల్వ ఉంచుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఏ నరసింహారెడ్డి, ఎంటీ భాస్కర్ రెడ్డి, పిఆర్సీ జయనాయక్, ఇంటర్నల్ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ తదితరులు పాల్గొన్నారు. జిల్లెడాకులు, అలేవిరియం, మంచి కలమంది అంటాము, అలేవిరియం, జామాకు, మారేడాకులు, మందారపాకులు, గన్నేరాకు, తంగెడాకు, ఉత్తరేనాకు, టేకు ఆకులు, నెల్లేడు, ఉమ్మెత్తాకు, కానిగాకులు. అదేవిధంగా మనం తయారు చేసుకోవడానికి ఒక డ్రమ్ము, దాంట్లో వచ్చి మిరపకాయలు, అటువంటి తెల్లగడ్డలు, పొగాకు, పసుపు, అటువంటి అల్లం, పసుపు. అదేవిధంగా మనం కోడిగుడ్డు, గోమూత్రం, ఆవు మూత్రం, ఆవు కూడా ఉన్నది అక్కడ, ఆవుతో కలెక్ట్ చేసిన మనము మూత్రం. అదేవిధంగా పేడ, నాటావు పేడ. ఇంతవరకు మనం చూసిన ఇన్పుట్స్లో ఈ రెసిపీ అనేది మనం ఏ విధంగా చేసుకుంటామనేది ఒకసారి చూడండి. ఇప్పుడు ఇక్కడ మనం చూసిన అన్ని రకాల ఆకుల్లో ఏవే కానీ 10 రకాలు తీసుకుంటాం మనం. ఇవన్నిట్లోన 10 రకాలు ఏవైనా తీసుకోవచ్చు మనం. ముఖ్యంగా వేపాకు, కానగాకు ఖచ్చితంగా దాంట్లో మనము యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి 2 కిలోలు, వీటిని మనం 2 కిలోలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఫస్ట్ ఒక డ్రమ్ములో తీసుకున్న డ్రమ్ములోకి మనం ఏం చేస్తామంటే ఒక 40 లీటర్ల మూత్రాన్ని దాంట్లో వేసుకుంటాము. వేసిన తర్వాత 2 కిలోల పేడను వేస్తాం. పసుపు 100 గ్రాముల పసుపును దాంట్లోకి జోడిస్తాము. అదేవిధంగా అల్లం 1 కేజీ అల్లాన్ని బాగా మెత్తగా దంచుకొని దాంట్లో వేసుకుంటాము. పొగాకు 1 కేజీ. మళ్ళీ ఇవన్నీ ఆకులన్నింటినీ కూడా 2 కిలోలు ఆకులను ముక్కలుగా కట్ చేసుకొని మనం దాంట్లో వేసుకుంటాము. వేపాకు మాత్రం 3 కిలోలు తీసుకుంటాం. తర్వాత మనము తెల్లగడ్డలు కూడా ఒక 1/2 కిలో మెత్తగా దంచి వాటిలో వేసుకుంటాం. మిరపకాయలు 3 కిలోలు మెత్తగా దంచి 200 లీటర్లకు సంబంధించిన ఆ డ్రమ్ముకు మనం వేసుకోవడం జరుగుతుంది. ఇలాగా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో అరాచకపు పాలన కొనసాగుతోంది. వైసీపీ సోషల్ మీడియా నాయకులపై అక్రమ కేసుల సందర్భంగా పార్టీ నేతల ఆగ్రహం. కడప అమీన్పీర్ దర్గాను దర్శించుకోవడం సంతోషదాయకం. దర్గాలో ప్రార్థనల సందర్భంగా పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి వెల్లడి. సీమలోని వివిధ సంస్థలను అమరావతికి తరలించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే తిరుగుబాటు తప్పదని ఆర్సీపీ, సిపిఐ నేతల హెచ్చరిక. సిటీ కేబుల్, సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.